హాయ్ అండి, ఎలా ఉన్నారు? విజయనగరం ఏబిఓఎస్టీ గురించి వీడియో చేయమని చెప్పారు. ఈ విజయనగరం ఏబిఓఎస్టీ హైయెస్ట్ మార్క్ వచ్చేసరికి 101 అండి. 88 కటప్తో తీశారండి. మొత్తం 11 మంది క్వాలిఫైడ్ అయ్యారు. ఏబిఓఎస్టీకి సంబంధించి మొత్తం 2018 నోటిఫికేషన్లో 75 పోస్టులకు గాను 88 కటప్తో ఏబిఓఎస్టీకి ఇచ్చారండి జాబు. అలాగే 2022లో వచ్చేసరికి పోస్టుల సంఖ్య 134 అయినా సరే కట్టప్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2018 నోటిఫికేషన్లో చాలామంది ఎస్టీ క్యాండిడేట్స్ అంటే ఏబిఓఎస్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎస్టీ అని పెట్టుకునడం వల్ల కటప్ తగ్గిందండి. ఈసారి ఎందుకంటే కటప్ పెరుగుతుంది. ఈవెంట్స్లో వచ్చేసరికి చాలామంది ఏబిఓఎస్టీ కింద మార్చుకున్నారండి. చాలామంది 2018 నోటిఫికేషన్లో ఎవరైతే ఏబిఓఎస్టీ పెట్టుకోలేదో వాళ్ళు ఈ నోటిఫికేషన్లో చాలామంది పెట్టుకున్నారు. అందువల్ల కటప్ పెరగవచ్చు. ఏబిఓఎస్టీ 90 ఉండొచ్చండి కన్ఫర్మ్గా. ఈసారి అయితే 90 ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్టండి. 134 కాబట్టి పోస్టుల సంఖ్య ఈసారి 40 పోస్టుల వరకు ఇచ్చే అవకాశం ఉందండి. ఈసారి చాలామంది భయపడుతున్నారండి 110 120 వస్తుందనేసి. అలాగే ఏమి ఉండదండి. మా అయితే ఒకరు ఇద్దరు మాత్రం ఉంటారు. చూసారు కదా, ఇప్పుడు 101 వచ్చేసరికి ఒకరు మాత్రం ఉన్నారు. అలాగే 97 వచ్చారు, ఒకరు మాత్రమే ఉన్నారు. 95కి వచ్చారు, ఒకరు మాత్రమే ఉన్నారు. 93కి ఒకరు మాత్రం అలాగే ఉంటారండి. చూడండి, ప్రొవిజనల్ లిస్ట్లో చూడండి. ఆ స్కోర్ వచ్చిన వాళ్ళు ఒకరు ఇద్దరు మాత్రం ఉంటారండి. 90 దాటిన వాళ్ళు అంత కట్టప్ ఉండదండి. ఏబిఓఎస్టీకి వచ్చేసరికి ప్రొవిజనల్ కట్టప్ చూసారు కదా, 2018 నోటిఫికేషన్ 75 పోస్టులు గాను ఎంత 101 హైయెస్ట్ మార్క్ వచ్చాయండి. 88 కటప్తో 88 నుంచి తీసారండి. మొత్తం 11 మంది కోల్పోయారండి ఏబిఓఎస్టీ. 2022 కటప్ ఎంత ఉండబోతుందంటే 90 వస్తే 100% జాబ్లో వచ్చే ఛాన్స్ ఉందండి. నా గెస్సింగ్ మాత్రమే. ఎందుకంటే 2022 నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య ఎక్కువ కాబట్టి కటప్ పెరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే అప్పుడు నోటిఫికేషన్లో ఏబిఓఎస్టీ అనేసి ఎవరికి తెలియకపోవచ్చు. ఇప్పుడు చాలామందికి ఏబిఓఎస్టీ గురించి తెలుసు. అప్పట్లో ఏబిఓఎస్టీ అంటే తెలియకుండా ఎస్టీ అని పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు 2020 నోటిఫికేషన్లో చాలామంది ఏబిఓఎస్టీ కింద మార్చుకున్నారన్నమాట ఈవెంట్స్లో చాలామంది. అందువల్ల కటప్ 90 ఉండొచ్చు. తక్కువ పోస్టులు ఉన్నప్పుడు 88 ఉంది, ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు 90 ఎందుకు ఉన్నా అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ నోటిఫికేషన్లో ఏబిఓఎస్టీ అంటే ఎవరికి తెలిసేది కాదనమాట. ప్రొవిజనల్ కటప్ చూసేసరికి చాలామంది మేము కూడా ఏబిఓఎస్టీ పెట్టుకుంటే బాగుండాల్సింది అని క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఎస్టీ అని మెన్షన్ చేసుకున్నారు అన్నమాట. చాలామంది అప్పుడు డిస్క్వాలిఫైడ్ అయిన వాళ్ళంతా 2022లో నోటిఫికేషన్లో ఏబిఓఎస్టీ కింద మార్చుకున్నారు జరిగిందనమాట. అందువల్ల కటప్ 90 రావచ్చు విజయనగరం అన్నమాట. అలాగే ఓపెన్ కేటగిరీలో మొత్తం 34 షెడ్యూల్ కేస్ట్ వాళ్ళు క్వాలిఫైడ్ క్యాండిడేట్ తక్కువ ఉండడం వల్ల ఓపెన్ కేటగిరీలో ఎక్కువ వెళ్ళిపోయిందండి పోస్టుల సంఖ్య. అలాగే బీసీఏలో 4 వచ్చిందండి. బీసీబీలో 6 పోస్టులు వచ్చాయండి. బీసీసీలో 1 వచ్చిందండి. బీసీడీలో 3 పోస్టులు అండి. బీసీఈలో 2 పోస్టులు అండి. ఎస్సీలో 9 పోస్టులు అండి. ఎస్టీలో 4 పోస్టులు అండి. ఏబిఓఎస్లో 11 పోస్టులు ఇచ్చారండి. మొత్తం 74. ఒక పోస్ట్ బ్యాక్లాగ్ కింద వెళ్ళిపోయిందండి. ఈసారి కట్టప్ 90 ఉండొచ్చండి. ఎక్కువ మంది కోల్పోయారండి. చూడండి, ఇక్కడ 88 నుండి 101 కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు స్కోర్. ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మహా అయితే ఇప్పుడు 120కి స్కోర్ కార్డులు 120 వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. 1 2 అంతకు మించి ఎవరు ఉంటారని చూసారా? 101లో ముందు చూసారు కదా, 101 ఎంతమంది ఒకరు మాత్రమే ఉన్నారు. అలా ఒక స్కోర్కి ఒకరు మాత్రం ఉంటున్నారు, ఎక్కువ ఉంటారు అనమాట. 85 నుంచి పైనకి చాలా మంది ఉంటారు. ఒక స్కోర్ మీద 10 మంది 20 మంది ఉంటారండి. ఇలా 90 నుంచి ఇలా 90 తర్వాత ఎవరికి అంత స్కోర్ ఉండదండి. మా అయితే ఒకరు ఇద్దరు మాత్రం ఉంటారు ఒక స్కోర్లో. సపోజ్ 90 వచ్చేసరికి 3 4 ఉంటారండి. అది ఇప్పుడు సపోజ్ మీరు చూసుకున్నట్లయితే 80 70లో వచ్చేసరికి ఒక స్కోర్లో 10 మంది 20 మంది ఉంటారండి ఒక స్కోర్లో. కానీ 90లో అంత ఉంటారండి, ఒకరు ఇద్దరు మాత్రం ఉంటారండి. కన్ఫర్మ్గా 90 వచ్చే ఛాన్స్ ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.